ఆర్టిజన్ కార్మికులు వెంటనే ఆర్టిజన్ కార్మికులకు వెంటనే ఆర్టిజన్ కార్మికులకు వెంటనే ఆర్టిజన్ కార్మికులకు వెంటనే ఆర్టిజన్ కార్మికుల ఐక్యత ఆర్టిజన్ కార్మికుల ఐక్యత ఆర్టిజన్ కార్మికుల ఐక్యత CITU జిందాబాద్ CITU జిందాబాద్ CITU జిందాబాద్ ఆర్టీసీ కార్మికుల విద్యార్హతను బట్టి రెగ్యులర్ పోస్టులకు పట్టుకో పసపై పట్టుకో ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్సీ రూల్స్ వర్తింపజేయాలి ఆర్టిజన్ కార్మికులకు ఆర్టిజన్ కార్మికులకు విద్యార్థులను బట్టి రెగ్యులర్ పోస్టులకు విద్యార్థులను బట్టి రెగ్యులర్ పోస్టులకు విద్యార్థులను బట్టి రెగ్యులర్ పోస్టులకు ఆర్టిజన్ కార్మికులను వెంటనే ఆర్టిజన్ కార్మికులకు వెంటనే ఆర్టిజన్ కార్మికులకు వెంటనే ఆర్టిజన్ ఐక్యత ఆర్టిజన్ ఐక్యత CITU CITU జిందాబాద్ 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 గత 18 సంవత్సరాల నుంచి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేసినని చెప్పి అబ్జర్వేషన్ చేసుకున్నది. కానీ ఇప్పటి వరకు మేము అటు కాంట్రాక్ట్ కాకుండా ఇటు పర్మనెంట్ కాకుండా సతమతం అవుతున్నాము. చాలంతో జీతాలతో కుటుంబాన్ని వెలదీసుకుంటున్నాము. ఈ ప్రభుత్వం అన్న మా మీద దయతలిసి రెగ్యులర్ చేసి ఏపీఎస్సీబీ రూల్స్ ఇప్పించి మాకు కూడా ప్రమోషన్స్ విద్యార్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా మా CITU నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సూపరింటెండెంట్ ఇంజనీర్ల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే జగిత్యాల సూపరింటెండెంట్ కార్యం ముంగట మా ఆర్టిజన్ కార్మికులను మా యొక్క డిమాండ్లను ఈరోజు ఎస్సీ గారికి అదేవిధంగా సిఎండి గారికి ట్రాన్స్కో జెన్కో CMD గారికి తెలపడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం మా మీద దయతలిచి మమ్మల్ని ఆదుకోవాలని మా ఆర్టిజన్ కార్మికుల తరఫున వేడుకుంటున్నాము. విద్యుత్ సంస్థలో గత 10 రోజుల నుంచి ప్రమోషన్ల సందడి మొదలైంది. అందులో ఆశ మాకు ఆర్టిజన్ కార్మికులకు కూడా ప్రమోషన్ కల్పిస్తారని గత 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము. అయినా కానీ ప్రమోషన్లో మా పేర్లు కానీ మా ప్రస్తావన లేకపోవడం చాలా విచారకరం. దాని విషయంగానే ఈ నిరసన తెలుపుతున్నాము. కాబట్టి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ అధికారులు కానీ ఆర్టిజన్ కార్మికుల ప్రేమ చూపించి మాకు తగిన న్యాయం చేయాలని విద్యుత్ కార్మికుల తరపున ఆర్టిజన్ కార్మికుల తరపున తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టిజన్ కార్మికులు రెగ్యులర్ చేస్తున్నామని అబ్జర్వ్ చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఏపీఎస్సీబీ రూల్స్ కానీ కన్వర్షన్ కానీ అందలేదు. గత ప్రభుత్వాల నుంచి అణచివేయబడ్డ ఆర్టిజన్ కార్మికులకు ఇప్పుడైనా న్యాయం చేస్తానని ఉన్న ప్రభుత్వంని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టిజన్ కార్మికులు నిరసనలో ఇవాళ లంచ్ అవర్ నిరసనలో భాగంగా ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్ మరియు ఏపీఎస్సీబీ రూల్స్ కోసం లంచ్ అవర్ ధర్నా మరియు కార్యాచరణ మొట్టమొదటిగా CITU ద్వారా తెలియజేయడం జరిగినది. కావున ఇట్టిలో భాగంగా ఈరోజు నిరసన తెలియజేశాం. కానీ ప్రభుత్వానికి ఈ నిరసననే చూసి ఆపేసి మా యొక్క మనవిని విజ్ఞప్తిని కులంకుశంగా చర్చించి మాకు న్యాయం చేయగలరని మనవి చేస్తున్నాం. ఈరోజు ఆర్టిజన్ ఐక్యతను చాటుకోవడానికి CITU తరఫున ఎస్సీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. కాకపోతే మా ఆర్టిజన్ అనే బతుకులు ఒక వెట్టి చాకిరి లెక్క రోడ్డు మీద పడేసిన కుటుంబాలకు ఏ విధంగా మేము ఆదుకుంటామని ఈ గత ప్రభుత్వం చేసిన పనులకు ఈరోజు మేము ధర్నాను కార్యక్రమాలని ఎస్సీ గారికి మెమోరాండం ద్వారా ఇవ్వడం జరిగింది. కావున మాకు ఈగనైన ఈ ప్రభుత్వం చొరవ చూసుకొని మమ్మల్ని ABS రూల్స్ కన్వర్షన్ చేసి, కాకపోతే ఏంటంటే మేము ఉన్న ఆపరేటర్లము 4 పోయి 3 తీసిరు, 3 పోయి 2 పెట్టారు. మాకు పని భారం ఎక్కువ అవడం ద్వారా మాకు అనారోగ్యంగా మరియు ఆర్థికంగా వెనుకబడి మానసికంగా ఒత్తిడితోని మేము ప్రలోభాలకు భయపడుకుంటూ ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఏమంటే మాకు ABS రూల్స్ ఇవ్వవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని దయచేసి మేము కోరుకుంటున్నాం.